మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. ప్రతి శుక్రవారము ఉపవాసం ఉంటూ స్వస్థతల కొరకు ఎన్నో సమస్యల నుండి విముక్తి పొందడానికి దేవుని సన్నిధికి వెళుతూ ఉన్న ప్రియమైన దేవుని విశ్వాసులారా, శిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై తన స్వస్థత, ఆశీర్వాదములు, వరములను కుమ్మరించును గాక. ఆమేన్. 2025 జూన్ 20వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పినది, బోధించినది సేవ చేయడం. ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమించిన వారు సేవాగుణం కలిగి ఉండాలని బైబిల్ నిర్దేశిస్తుంది, బోధిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులోని ప్రేమ, సేవాగుణములే మనకు జీవ కిరీటములు. రెండు కలిగి ఉన్నవారు లేని వారికి ఒకటైనను దానం చేయవలెనని యేసుక్రీస్తు వారు చెప్పిన శుభవర్తమానమై ఉన్నది. అలాగే క్రియల మూలముగా విశ్వాసం చూపాలని వాక్య వాగ్దానం యొక్క సారాంశమై ఉన్నది. తద్వారా మన ఉపవాసము, మనము చేయుచున్న ప్రార్థనలు సంపూర్ణముగా నెరవేరుతాయి. ఉపవాసము ఉండి దేవాలయమునకు వెళ్ళుచున్నాము, స్వస్థతలకు వెళుతూ ఉన్నాము, ప్రార్థన చేయుచూ ఉన్నాము అని అతిశయించకుండా మనలో సేవాభావము కలిగి ఉన్నామా లేదా అనేది మనలను మనమే ప్రశ్నించుకోవాలి. సేవా తాత్పర్యంతో ఉపవాస దీక్ష చేయగలిగితే అదే దేవునికి ఎంతో ఇష్టమైన ధూప నైవేద్యమై ఉంటుంది. తద్వారా మన రోగములు, మన వ్యాధులు, బాధలు తీసివేయబడి స్వస్థత చేకూరుతుందని మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. కావున క్రీస్తు ప్రేమను పొందిన వారముగా, ఆయన నుండి ఎన్నో మేలులు, ఉపకారములు పొందేవారముగా ఉన్న మనము క్రీస్తు పేరిట ఇచ్చేవారముగా ఉంటే ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థతలు, ఆయన ఇచ్చే భాగ్యములను పొందగల శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరిపై ఆశీర్వాదములు కుమ్మరించి, అట్టి రీతిగా దేవుడు ఇచ్చే తలాంతులను అందుకునే శక్తిని త్రియేక దేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మమ్మలను నిరంతరము నీ రక్తంతో శుద్ధీకరించి మా రోగములను స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు నాథా, నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ శుక్రవారము మాలో ఎందరో నీ బిడ్డలు స్వస్థత కోరి వరములను ఆశించి ఫలములను అందుకోవాలని, ప్రార్థనా అంశములను నెరవేర్చుకోవాలని ఉపవాసంతో వచ్చి ఉన్నారు. ఉపవాస సానుకూలత లేనివారు హృదయశుద్ధి కలిగి మీ పాదముల చెంతకు చేరి ఉన్నారు. కావున మా ఎల్లరికీ నీ సంపూర్ణ స్వస్థతలను, ఆరోగ్యములను, వరములను, ఫలములను, తలాంతులను నూరంతలుగా అనుగ్రహించి మా ప్రార్థనలు నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ శుక్రవారం స్వస్థత ప్రార్థనలలో పాల్గొన్న నీ బిడ్డలు ఎవరైతే ఏ అనారోగ్యంలో ఉన్నారో వారెల్లరిపై నీ కృపా వర్షం కుమ్మరించి, నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి స్వస్థతలను శీఘ్రమే అనుగ్రహించమని కోరుచున్నాము. అట్టి రీతిగా స్వస్థతలు పొంది సాక్షులుగా దైవ సన్నిధిలో నిలుపమని వేడుకుంటూ ఉన్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది.
యాసారపు రాధా సత్యం గారి బిడ్డల భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తూ మీ పాదముల చెంత పెడుతుండగా వారికి కావలసిన ఈవులతో నింపుము. సహోదరి ప్రార్థనలన్నీ ఆలకించుము. గంగాభవాని గారి కుటుంబ అవసరతలు, వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. 19వ తారీఖు పుట్టినరోజు జరుపుకున్న శ్రీమతి గొల్లపల్లి పుష్పగారి మనవడు ఆశీస్సురాజును దీవించి మరొక నూతన జీవ కిరీటం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ మంచి భవిష్యత్తును ఇచ్చి ఆశీర్వదింప చేయుము. అలాగే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రాధాగారి నిమిత్తము వందనములు చెల్లిస్తున్నాము. దీర్ఘాయుష్యు మంచి భవిష్యత్తును ఇచ్చి ఆశీర్వదించమని, గర్భఫలములు దయచేయమని కోరుచున్నాము. డిఎస్సి రాసిన స్టెల్లా గారి కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నీ మీద ఆధారపడి ఎందరైతే ఎన్నాళ్ల నుంచో వేచి ఉన్న డిఎస్సి రాసి నీ వైపు చూస్తున్నారో ఆ ప్రతి బిడ్డను నీవు చూచుచున్నావు గనుక వారు పడ్డ కష్టమునకు ఫలితం అందించి ప్రభుత్వ ఉద్యోగములను ఇచ్చి విజయం దయచేయము. సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ అద్భుత గారిని, నానిబాబు గారిని, అనిత గారిని, చుక్క శిరీష గారిని, రాధా గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని, అరవ శరత్ బాబు గారిని, అరికెటు వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, నూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గణేష్ చిన్ని గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీరరాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసెఫ్ గారిని, నాగమణి గారిని, ఆదర్శ్ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, పీతల గొంతెమ్మ గారిని, గంటా వెంకన్న బాబు గారిని, కత్తి జయరాజు గారిని, కాటూరి జయ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు. వారిపై నీ కృపా మేఘము ఆవరింప చేయము. అనుకొనని రీతిగా ఆరోగ్యము చెడుగా, నీవు అనుకొనని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తి పరచుము. మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను, ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము. కోర్టు కేసులలో చిక్కులలో ఉన్న వారికి చిక్కులు విడదీయము. సొంత గృహం లేని వారికి గృహములను దయచేయము. అద్దె గృహములలో ఉన్న వారికి అద్దెని కట్టే శక్తి ఇమ్ము. విదేశాలలో ఉన్న వారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము. ప్రయాణములు చేయుచున్న వారిని సురక్షితముగా చేర్చుము. వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము. కుటుంబాల కలహాలలో ఉన్న వారికి న్యాయాధిపతిగా న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబాలను కట్టుము. పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్న వారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవలనో ఆ మార్గములను సరళపరచుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్లకు సంబంధించిన వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్లకు సంబంధించిన వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకకు సంబంధించిన వ్యాధులు, మెడకు సంబంధించిన వ్యాధులు, భుజములకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కండరములకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయములకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ దోషములు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకాలైన జ్వరములు, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పట్టి పీడించుచుండగా వాటిని యేసు
నీ రక్తముతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెనల వర్షము కుమ్మరించుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నింపుము. సంఘములను, సువార్తికులను, ప్రార్థనాపరులను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము. ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని, త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను, స్వస్థతలను, ప్రార్థన నెరవేర్పులను, దీవెనలను, ఆశీర్వాదములను, తలాంతులను, విజయములను, భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, స్వస్థతలు, ఆశీర్వాదములు శీఘ్రమే ఎల్లరిపై కుమ్మరించి దీర్ఘాయుష్మంతులుగా రాకడ ధన్యతలు ఇచ్చి తన చిత్తము చొప్పున వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. చూడు